తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 94 ప్రోమో 2 బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ నుండి బయటపడడం ఫైనలిస్ట్ అవ్వడం ప్రాసెస్లో ఈసారి ఒక కంటెస్టెంట్ కాదు ఇద్దరిని రిమూవ్ చేయాల్సి ఉంటుందని ఈసారి ఒక కంటెస్టెంట్ని కాదు ఇద్దరు కంటెస్టెంట్స్ని తీయాలి అనగానే మిగతా రిమైన్ కంటెస్టెంట్స్ అందరికీ మైండ్ అంత ఫీజులు ఎగిరిపోయాయి అన్నట్టే వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తెలివారు. సో ఇంకొకళ్ళ తర్వాత ఒకరు డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఇమాన్యుయల్ అయితే ముందే తనుజ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఎస్టర్డే కూడా నాకే ఓట్ చేశారు, ప్రతిసారి నాకే ఓటింగ్ అంటే నా వల్ల కాదు, నేను తీసుకోలేను, సో ప్లీజ్ థింక్ చేయండి. వెంటనే తనుజ ఉండి మీరు హై స్కోర్లో ఉన్నారు, మీకన్నా తక్కువ ఉన్న వాళ్ళని ఎలా తీస్తాము, సో మేము మా సెక్యూరిటీ కూడా చూసుకోవాలి కదా అనగా వెంటనే ఇమాన్యుయల్ యాంగర్తో వెళ్ళిపోయారు. అలా డెమాన్ కూడా తనుజని సపోర్ట్ చేయమని అనడం, నన్ను తీయొద్దని చెప్పడం. సో అలా చేయడం వల్ల తనుజ ఆల్సో నేను గేమ్లో ఉండాలి కదా, మీ అందరికి సపోర్ట్ చేస్తే నేను ఎలా, ఇంకా సంజన గారు ఇమాన్యుయల్ని తీయాలన్న ఉద్దేశం లేదు. సో తనుజ ప్రతిసారి ఇమాన్యుయల్ ఒక్కడే, సో సంజన గారు ఎట్టి పరిస్థితులు ఇమాన్యుయల్కి ఓటేసేలా మళ్ళీ కనిపించారు. సో ఇమాన్యుయల్ తనుజ ఆ మాటలకి ఫుల్ ఫైర్ అయిపోయి మొత్తం యాంగర్గా మొత్తం బిహేవ్ చేస్తుంటారు. సంజన గారు అయితే ఫుల్ డెమాన్ మీద ఫుల్ ఫైర్ చేస్తున్నారు. 10 వారాలుగా నన్నే ప్రతి దాంట్లో ఇది చేస్తున్నారు, ఎంత సో ఎనీ టైం నేను ఒక్కదాన్నే సఫర్ అవ్వాలి, హౌస్లో ఇంకొకరు లేరా, నా వల్ల కాదు, నాకు ఓట్ చేయొద్దు, నా వల్ల కాదు, లేదా మీకు నేను వెళ్ళాలంటే బిగ్ బాస్ చేత పర్మిషన్ ఇప్పించి గేట్స్ ఓపెన్ చేయండి, నేను వెళ్ళిపోతాను, నా వల్ల కాదని డిమాన్కి మధ్య సంజనాకి మధ్య ఒక చిన్న వార్ అయితే క్రియేట్ అయింది. సో ఎవరికి వాళ్ళు ఎవరెవరిని తీస్తారన్న మూవ్లో ఒకరి మీద ఒకళ్ళు, సో యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు విన్ అవుతారనుకుంటున్నారు, ఎవరు సెకండ్ ఫైనలిస్ట్ అవుతారనుకుంటున్నారు, అవ్వాల్సిన అర్హత ఎవరికి ఉందని అనుకుంటున్నారు, ప్లీజ్ కామెంట్ చేసి నాకు చెప్పండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎపిక్ బీవీ రివ్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.